ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి పిల్లలు అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా నా నమస్కారాలు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలంగాణలో వచ్చింది, ఇటు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ సందర్భంగా ఎవరైతే పాస్ అయ్యారో, ఎవరికైతే మాక్సిమం మార్క్స్ వచ్చాయో అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరికైతే కొద్దిగా తగ్గొచ్చిందో ఇబ్బంది పడకండి, జీవితం ఎంతో ఉంది, ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రియలైజ్ అయ్యి మనం ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనము సక్సెస్ తెచ్చుకుంటాము. ఈ సందర్భంగా నేను ఒక నా జీవిత అనుభవం చెప్పదలుచుకున్నాను. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఎంసెటే ఉంటుంది, ఎంసెటే కావచ్చు, వేరేది ఏం జీవితం ఉండదని చెప్పేసి నేను కూడా అందరిలాగా ఎంసెట్ రాసి బీటెక్ చేశాను. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడము, సోషల్ మీడియా రావడము, మాలాంటి వాళ్ళు ముందుకు రావడం వల్ల ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడానికి మీ ముందుకు వచ్చానన్నమాట. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలకి డిగ్రీ ప్లిత్ ఐఏఎస్ అంటే డిగ్రీ చేస్తూనే ఐఏఎస్ ప్రిపరేషన్ చేసి 21 ఇయర్స్ రాగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. అదే కాకుండా మనం అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనమాట, అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే విధంగా, అంతేకాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్బీఐ, బ్యాంక్ ఎగ్జామ్స్, అలా అన్ని గవర్నమెంట్ జాబ్స్ లో మనం ఫిట్ అయ్యే విధంగా మీకు డిగ్రీతో పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మనం ఐఏఎస్ కి టార్గెట్ చేస్తాము, కానీ ఆ తరుణంలో అన్ని గవర్నమెంట్ జాబ్స్ లో కూడా మనము వాళ్ళని నిష్ణాతులు చేయడం వల్ల 22-23 సంవత్సరాలు వచ్చే లోపు మీ పిల్లలు, లేకపోతే పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ అయితే చూస్తున్నారో, మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా, ఒక గవర్నమెంట్ ఉద్యోగ మనిషిలాగా మీరు తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకొని మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలాగా మేము చేస్తామని చెప్పేసి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయింది. ఇది మనకు హైదరాబాద్ లో మన సొంత ప్రెమిసెస్, సొంత బిల్డింగ్ లో ఉంది. మనకు సొంతంగా గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది. ఇది 3 సంవత్సరాలలో మిమ్మల్ని ప్రాపర్ గా, పర్ఫెక్ట్ గా మిమ్మల్ని తీర్చిదిద్ది మీరు భారతదేశానికి సేవ చేసే ఆఫీసర్ లాగా చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. జై హింద్.